తెల్లారి 22 రోజు గడవు గడుతుంది నామా ఆ రోజు భరత ఇంటికాళ్ళ ఉన్నాడు ఆ కొడుకు పెద్ద కొడుకు ఇంటికాళ్ళ ఉన్నాడు కోడలు మేడలో ఉన్నది ఇద్దరు పిల్లల పక్కలేసుకొని నారాయణ చచ్చిపోతే నా సెల్ల పిల్లలు అడిసేది తీసే నాకు అక్కయ్యల బలగం లేదు అన్నదమ్ముల దీవు లేదమ్మా అయ్యో అయ్యో నా కన్న బిడ్డ ఎవరి చేతుల్లో నిన్ను చచ్చిపోతున్నా పొద్దు కొడుతున్న కాడ మీరున్నదో మీకెట్ట పొద్దు నా కొడుగా పొద్దుకేడు సరళ రాదే నా
నాకు 3 గంటలు సెలవిస్తే నా కొడుకును తీసి నా బిడ్డ తీసి నా కొడుకు చేతులు పెడతా కొడుకు చేతులు పెడతా భర్త చేతులు పెడతాడు ఏమన్నా కాళ్ళ మీద పడ్డప్పుడు సరపడవలేదని ఆ యమదూతలు ఆ పాల బిడ్డ అవతారం ఎందుకంటే గోడ మీద కూర్చున్నారమ్మ అయ్యా కొడుకు మంట రాజా నా కొడుకు కోడాల శశిరేఖ దేవినివా కొడుకుల దగ్గర విడుతున్నది ఒరి కొడుకో శ్రీ కొడుకా మంట రాజా నీ అమ్మ బాగా తీరి తండ్రిరా కొడుకా నీ తమ్ముడు సిల్లోడు నీ చెల్లెగాడు ఇల్ల బుద్ధిగానం రాలేదు పూలంటూ అయ్యలేదు రా నానా ఓ కొడుక ఉమంత మహారాజా నా కళ్ళల్లో కాలయుడు కనబడుతుందిరా కొడుక నా దీవిని బట్టి పొందుతాను కొడుకో నాకు దొంగలు జరిగిన సందం అవుతుంది అగులు ఊళ్ళు అవుతుంది ఇక నేను బ్రతికినంతసేపు బ్రతికానంటదమ్మా రామ రాఘవ రామ రామ మాడకు సౌండ్ పెడుతుంది అమ్మా నా తమ్ముడు శ్రీమంతుడు నా చెల్ల శ్రీవల్లి అందుకే అన్నారమ్మా అవునన్ని రోజులే పువ్వు అన్నారు పాలున్నన్ని రోజులే భాషం అన్నారు పాలు లేకపోతే భాషం కరమన్నారవ్వా అవ్వలేని పిల్లలకు పువ్వు కరమన్నరే అవ్వో ఈ లోకం మీద చూస్తలేవా అవ్వా అవ్వయ్య నువ్వు కొట్టుకొని ఏడ్చేటి బిడ్డలు చేళ్ళల్లో సెలకల్లో ఏడ్చేటి బిడ్డలు ఎంతమంది లేరే అవ్వా నా తోడ సెల్లు నేనాడు కోటి యాత్రది నీ కొల్లారి మల్లు కడతనే అవ్వో నా తోడ సెల్ల కలిగింది అవ్వా నా సెల్లగాడి విల్లనే అవ్వో ఆడవిల్లలకైనా కట్టం వచ్చినాడు కన్న తల్లి ఉండాలంటారు ఆపద వచ్చినాడు అవి ఉండాలంటారే అవ్వా అవ్వా సుభద్రదేవి అందుకే అన్నారమ్మా ఏనుగంతని తండ్రి లేకున్నా ఏకుల గుల్ల వర్ణం తండ్రు నాడు అంటారు కోడిళ్ళ మొన్న పొన్నాలు దంచి బావనిళ్ళ మొన్న బాధలు తోమి తౌడోపలమో తెచ్చి అవ్వో పిల్లలను దాదుకునే కన్న తల్లి ప్రేమంటారే అవ్వా ఇక అవ్వా సుభద్రదేవి సుభద్రదేవి నా తమ్ముడు పురుగు జగ పురుగు బంగారు పురుగు అన్నారు నా తమ్ముడు పుట్టు పోసి పెట్టుకొని బతుకుతాడే అవ్వో నా సెల్లె వాడవిల్ల ఇవాళ నా సెల్లెకు గడ్డ వచ్చినాడు బాబు రేపు రేపటి కల్లా పెరిగి పెద్దదైనాడు నా సెల్లె ఆలనెవరు చూస్తారు పాలనెవరు చూస్తారే అవ్వా అవ్వా సుభద్రదేవి తోటి నేను ఒక మాట చెప్పుతావా నీ కళ్ళల్లో కనబడే ఎవలతోటి నువ్వు ఒక మాట చెప్పు నేను రాను కలిగి కొడుకో యమధర్మ మహారాజు నా పెద్ద కొడుకుని ఇస్తానని చెప్పు అవ్వా వచ్చిన ఎవలతోటి నేను వెళ్ళిపోతే
భూమి మీద నువ్వు ఉంటేనే అవ్వో నా పిల్లలు రాదుకుంటావు నా తమ్ముడు రాదుకుంటావే అవ్వా సుభద్రదేవి నువ్వు అవ్వలేని పిల్లలు బతకంటే అరవన్న మక్కు అన్నారు అవ్వ బట్ట మాత బాధ్య రూపన్నారు కళ్ళకు సమరు లేకపోతే సైతాను రూపన్నరే అవ్వా తమ్ముడు బతకడు అమ్మ నీకొక మాట చెప్పుతాననే నీ దగ్గర యములతోటి నేను రాని యములార నా పెద్ద కొడుగా తను చెప్పుదే నీ సాగుకు నేను చచ్చిపోతే నువ్వు భూమి మీద ఉంటే ఈ తమ్ముడు రాత ఈ చెడు రాతానండి నానా కొడుక నీదెంత జ్ఞానము నా కొడుగా బుద్ధి మీద చచ్చిపోతున్నా నాయనా ఏ తల్లే గాని కొడుకు సాగు కోరుకుంటదా కొడుకు అయినా నువ్వు సిగిరించి ఆకురా నేను పండుటాకును రాలిపోయి ఆకురాగాలెందుకు నానా నీ సెల్లెగాడి విన్నా నా కొడుకా కొడుకు చేతుల తల్లి పెట్టినదా కోడాలు చేతుల్లా పెట్టినాను కనుడు నా వంతు నా బిడ్డ సాధుడు నీ వంతు నా నాయనా వల్ల ప్రేమలు గల్లు కొడుకో చెల్లకపోతే కోకరాయికదే కానీ నీ భూములు అడిగేది కాదు నీ జాగ అడిగేది కాదురా కొంటే భూములు దొరికితే కొంటే జాగ దొరికితే కట్టుకుంటే బంగులాలు కానత్తాయి తోడుతో బాగా కానత్తాయి ఇక 90 వాడమైనా నా కొడుగా తోడు కానరాదు నా నాయనా చేతులు పెట్టి పొడుగు పెట్టి అంత దూరాన పరుతా తిరిగంచారు తీగల పైన నిద్రపోతాడమ్మా దైత్రాన్ని కాకలెక్కువ జ్యేష్ఠతనానికి నిధులెక్కువ అంత దూరానున్న భర్త గెలిగే తిరిగి పెట్టేనమ్మా నాదా శుభసేన మహారాజా ఎలిగే తిరిగి వల్ల పెట్టినదా మనకు కొడుకు పెట్టగలిగి వాడికి చూపు చూస్తాను బాబా పెరిగల్లు పడ్డే బాబు పండుకున్న కాడ పక్కలు చదువుతారు అమ్మ మన బిడ్డ శ్రీవల్లి కొడుకు తండ్రి బాబా ఆ బిడ్డనెత్తుకొని కొడుకునెత్తుకొని సరిపాయామి బాబరాబే బాబా సుభద్రాదేవి బాబు కొడుకు చేతిలో పెట్టినవమ్మ కొడుకు చేతిలో పెట్టినవే బాబా నీ ప్రాణం పోతాను బాబా ఆ దేవునికి ఎట్లా న్యాయమైతుంది బాబా మన పిల్లలు చిన్నోళ్ళమ్మ అవ్వబు అనే పిల్లలు కాకపోయి మన కొడుకు శ్రీమంతుడు మన బిడ్డ శ్రీవల్లి 21 రోజు వెళ్ళినా రే పిల్లలు బతకారే అవనే నీ పిల్లలా చేద్దావా బాబా బాబు అవలేని పిల్లలంటే 7 పిల్లి కూనలు అన్నారమ్మా ఏ పిల్లలకైనా ఉండాలి అవ్వ ఉన్న నాళ్ళు బువ్వ పాలు ఉన్న నాళ్ళు పాచమన్నరే
తల్లి లేని పిల్లల తలపోతే పెద్దదన్నారు. బామా నువ్వు చచ్చిపోతే మన బిడ్డ బతుకుతుందనుకుంటారవా, మన కొడుకు బతుకుతాడనుకుంటారవా? బామా మన పిల్లల అవ్వలేని పిల్లలు వేసిపోతావా? బామా అవ్వలేని పిల్లలు ఏడిళ్ళ పిల్లి కూనల వేసి పోతావానే బామా సజ్జనులు గారు ఇవాళ ఇక్కడ జరిగే పండుగ ఈ రత్నం వారి ఇళ్ళల్లో చనిపోయినగా తండ్రి రాజన్ అనుకున్నాడు. నాకు నలుగురు బిడ్డలు, నాది ఆడి బలగమే. ఆ బిడ్డలు కలిగిన నాడు ఆ తండ్రి రాజన్న నా పిల్లలు బతకాలి, నా బిడ్డల పేరుకు రావాలి. నేను కొడుకులు కన్నా తండ్రిని కాకపోది నాది ఆడి బలగమే. నా పిల్లలు బతకాలని ఆ తండ్రి ఉన్ననాడు కాయ కట్టం వేసి జీతం ఉండి తండ్రి ఆయన కూలి చేసి కాని కూలి చేసి అయ్య చేతుల పెట్టి నా బిడ్డలు పైన వారి ఆ తండ్రి రాయన్న ప్రాణం పోంగా ఎండాది కత్తిందా, బంగారం అది కత్తిందా, కట్టిన ఇల్లాది కత్తిందా? ఓ బిడ్డలో ఓ బిడ్డారేనవ్వా అల్లుడా రాయ కోరయ్యా ఓ బిడ్డారేనవ్వా అల్లుడా మహేందరయ్యా ఓ బిడ్డ మమతవ్వా అల్లుడా రాజు అల్లుడా సబ్బయ్యా చిన్న బిడ్డ శ్యామలవ్వా ఏ పండుగ బాబు వచ్చినా మీరు సిరికలకు పూలోలే కాదు బిడ్డ. కొడుకులు
చిన్న విద్యార్థి మీ అమ్మకు మీరు తప్ప పలకమెవరుండలేదు విద్యలో అన్నదమ్ములు లేని వాళ్ళు విద్య అన్నదమ్ములు లేని వాళ్ళు విద్య యాడికి 11 రోజుల బట్టి నలుగురు బిడ్డను ఆ గిట్ట మూతోని మా బాబు ఏదో రత్తండో అని ఆ బిడ్డను ఏడిసిన అక్కకు చెల్లె తీరే చెల్లెకు అక్క తీరే చెప్పుకున్నారు కానీ అవ్వా నువ్వు చచ్చిపోతే ఓ చెల్లెల్లో చెల్లెళ్ళు ఓ చెల్లె తరవ్వా ఓ చెల్లె తమ్మవ్వ మీ అన్నవాకి ఏడుతుంది చెల్లెల్లో ఏడాది కోసారి వాకి బండి కట్టిన్నాడు అమ్మటల్ల వరకు మా తమ్ముడు ఉన్నాడు చెల్లెళ్ళు మా అన్న ఉన్నాడే మీరు అన్న పొత్తుగాల అన్నో నన్ను పిలుచుకుంటే అద్దరవ్వా మీ అన్న బాకి ఏడుతుంది చెల్లె మా అన్న లేడు అయ్యను దాచుకోయిన నలుగురు బిడ్డలు మా కయ్య లేకుండా మా ఎదోడ పుట్టిన మీరత్తలు ఉన్నారని నా బిడ్డలే అమ్మో మీరత్త ఇల్లు వారి నా బిడ్డలు వచ్చిన నాదమ్మ మా అన్న పిల్లలారు పిల్లల దగ్గర పిల్లలారా పోతానని ఆ తల్లి చెప్పాడు అమ్మో నువ్వు చచ్చిపోతే మన చెల్లె బతుకుతుంది అనుకుంటాను నాదాని కాళ్ళ మొక్కుతాను నాదాని ఎంత జ్ఞానమే బాబా నువ్వు చచ్చిపోతే మన కొడుకు బయట బతకడు మన బిడ్డ బతకదు బాబా నువ్వు చచ్చిపోతే ఏ మగబాయి అని ఈ పిల్లలతో తను బాధపడుతున్నా నాదాని కాళ్ళ మొక్కుతాను ఆదుకుంటే నీకు పుణ్యమై ఆవురాలా మన జంటనారా ఆ జల్లాలోత ఉన్నదయ్యా పిలగలాంటి మన జంటనారా చిన్న ముక్తి పోత ఉన్నదయ్యా భార్య ఉన్నన్ని రోజులే భర్త సుఖం అన్నారు నాదా భర్త ఉన్నన్ని రోజుల భార్య సుఖం అన్నారు భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మొగోని బాధలు ఎక్కువనయ్యా భర్త చేతులోనే పెట్టినారా నీకొక మాట చెప్పు తల్లనే నాదా ఈ రోగాన నా ప్రాణమైనాక నువ్వు మరలక ఆడబోతున్నావా మర్చిపోతూ పోతున్నావా చచ్చిపోయి మంట పోనుమా మరి పెళ్ళి మంట పోనుమా మన ముగ్గురు పిల్లలు మన ఇద్దరు కొడుకులు మనకో పిల్లలు బతకాలన్న ప్రేమ ఉంటుంది చెట్టు మూడైతే గుంటే బాగా బాబా ముగ్గురు పిల్లలు ఉన్నామని చాలుదే బాబు పిల్లల కోట్లు చేసి పోతావా పిల్లల కోట్లు చేసి పోతావుంటే నాని కాళ్ళు మొక్కుతున్నా నీకెన్ని బాధలు వచ్చినా
ఎంత కట్టం వచ్చినా బిడ్డను కొట్టబోతున్నా ఇల్లాల తిట్టబోతున్నా తను ఏదైనా పిల్లలు పెళ్లి ఎదుగుకున్నాను ఒక్కనాడు ఒక్కనాడు తెలియదు అందుకే అందరూ నాదా అదో 7 ఏళ్ళ పిల్లలు పెళ్లి ఎదుగుని 7 పిల్లలు ఎమ్మడి తిప్పుకున్నాము నాదా నీ ఏడు పట్టుకొని నడుచుకుంటా అన్నా నన్ను పిలిచిన్నాడు గలాంటి వాళ్ళు నీ కన్నగారు భర్తను నడుపావంటే విడుచుకున్నా మన భ్రమగల్ల భార్య నీకు నా దూరు నా బంధమే రుణబంధము తీరుపడి గంటలు నాదా లంగకు దొంగకు నూరెళ్ళ ఆయుసు అయినల్ల సరదావు గందరు నాదా నీకు నాకు రుణబంధం తీరు తల్లి కొడుకు మంతరాజా కోడలా ఎదురేగ దేవి ఎన్ని రోజులు మీ మామ బతికినా ముఖ్యుడు పువ్వోడే కాని పువ్వులోడు కాదు జాగరోడు కాదు ఎండోడు కాదు బంగారమోడు కాదు నువ్వు ఒకవేళ పల్లెము అన్నదేసి నువ్వు దూత నుంచి పెట్టినట్టు ఏది ఉంటే అదో నా భార్య లేదా నా పిల్లలు చిన్నోళ్ళ అని అదో మీ మామ నాది పెట్టుకుంటాడు బిడ్డ తేనె కొడితే మందు ఉన్నది పాము కొడితే మందు ఉన్నది మనాది రోగానికి మందు లేదే బిడ్డ పిల్లలు పైన ఉన్నదమ్మా పిల్లల మొత్తం తిరగ చూసే పిల్ల బాల విడిచిన విలగొట్టుకొని తల్లి ప్రారంభమైనప్పుడు కొడుకుగా పెద్ద కొడుకు మంతరాజు తల్లి ముఖం మూసిండే కొడుకు అమ్మా చెల్లె ఎడుతుందమ్మా చెల్లెకు సరిపోయే తల్లి అని ఆ తల్లి ముఖం సరి తల్లి ప్రాణం చెప్పి గప్పుడు కన్న తండ్రి శుభసేన రాదు ఇద్దరు పిల్లలు అడ్డబాబా కట్టుకున్నారు నా భార్య ఏమన్నదయ్యా కొడుకు కాదన్నా కొడలు కాదన్నా మన పిల్లల పైలమయ్యా సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం మన పిల్లలు కాశమ్మ పోషమ్మ వర్షి భూమి మీద బతికినాడు మన బిడ్డ సిరివల్లి మాయ దచ్చున్నారు పేడకొమ్మ పట్టుకొని వస్తుందయ్యా ఇవాళ నా బిడ్డ నా పేడకొమ్మ పట్టుకొని బాగిలేదు అయ్యా మన బిడ్డ పైన నా చేతిలో పెట్టి ఇప్పుడు శామగడ్డి చేతిలో వేసుకొని తలరేవుల్లో కూర్చొని ఓ వారు ఎడతాను అక్కడ ఊళ్ళో ఉన్న సొప్పందవరణ ఇంటి ముందుకు వచ్చిందయ్యా ఇక నువ్వు ఏడుసు నీ కొడుకు ఏడుసు నీ భార్య లేవని పూల పెట్టి దానం చేద్దాం ఇక నీ కొడుకు జీవన పూల ఇస్తే కాతల గడ్డ పోతాడు ఇప్పుడు అంగిడిసి భుజాన వేసిందని మధ్యన రాదు ఎండి కట్టెలు చెప్పు మీద పెట్టి ఇప్పుడు ఆ కొడుకు మంతరాజు కొడుకు మహారాజు అందుకే అన్నారమ్మా ఆ కొడుకు చూడు తమ్ముడు శ్రీమంతుని ఎత్తుకున్నాడే తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు ముందు వండబడతాడు తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ముందు వండబడతాడే తమ్ముడు శ్రీమంతుని ఎత్తుకొని పిల్లగాడు